young boy, ఒక యవనస్తుడున్నాడు. and one day he went to the playground to pray. ఒకనాడు ఆయన యొక్క మైదానానికి ప్రార్థన కొరకే వెళ్ళాడు. As he was praying, ప్రార్థన చేసేప్పుడు then he prayed for many things, about to get up. ఎన్నో విషయాల కొరకే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంకా ప్రార్థన అయిపోయింది, ఆయన లేయబోతున్నాడు. And the Lord said, wait. ప్రభు అన్నాడు, కొంచెం ఆగు అన్నాడు. Then he said, what about the baseball you are playing? అప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఆడుకునే ఆ బేస్బాల్ విషయం ఏంటి అన్నాడు. Lord, baseball? ప్రభు, ఏంది బేస్బాల్ కూడా నీకు ఇష్టం లేదా? You know why I play baseball? ప్రభు, నీకు తెలుసా బేస్బాల్ ఎందుకు ఆడుతున్నాను? I want to become a world famous man. ఎందుకంటే లోకంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా కావాలని కోరుతున్నాను. After becoming a world famous man, if I preach the gospel, people will value it. లోకంలో ప్రఖ్యాతి సంపాదించిన తర్వాత నేను సువార్త ప్రకటిస్తే ప్రజలు వింటారు. The Lord asked him, ప్రభు అడిగాడు, to preach the gospel, you have to become a world famous man? అంటే సువార్త ప్రకటించాలంటే మొదట ప్రఖ్యాతి గాంచాలనా? I know what to do with your life. నీ జీవితంతో ఏం చేయాలో నాకు తెలుసు. Lord, what are you telling? అయితే ప్రభు, నువ్వు ఏమంటున్నావు? You want me to stop practicing baseball? అంటే బేస్బాల్ కూడా ఆడేది ఆపేసేయాలా? Oh Lord, how wicked you are. ఓ ప్రభు, ఇదేంటి ఇంత కఠినం ప్రభు? నువ్వు Why are you breaking me? ఎందుకు నన్ను ఇంతగా విరగొడుతున్నావు? That is the game I am playing. It is not a sinful thing. అది నాకు ఎంతో ఇష్టం ప్రభు, అది పాపం కాదు కదా ప్రభు. He struggled and struggled. ఆ విధంగా ప్రభుతో పోరాడినాడు. Finally he said, చివరిగా అన్నాడు with tears, కన్నీళ్లతో, Lord, today onwards I am not going to play baseball. ప్రభు, ఇక మీదట ఈ దినం నుండి నీకు బేస్బాల్ ఇష్టం లేదు కదా, దాన్ని కూడా నేను ఆడను. I am accepting thy will. నేను నీ చిత్తం అంగీకరిస్తున్నాను. Started getting up. ఇంకా లేయడం The ఆరంభించాడు. Lord said, you wait. ప్రభు అన్నాడు, ఇప్పుడే లేయొద్దు, మోకరించన్నాడు. And then he heard the Lord's voice. తర్వాత ప్రభు స్వరం వినబడింది. What about the girl whom you are loving? నువ్వు ప్రేమించే అమ్మాయి విషయం ఏంటి? Lord, what are you asking? ప్రభు, ఏం ప్రశ్న వేస్తున్నావు ప్రభు? She is a born again girl. ఆ అమ్మాయి తిరిగి జన్మించిన విశ్వాసి. Then do you know what kind of girl she is? తర్వాత ఆ అమ్మాయి ఎంత ఆత్మీయురాలో నీకు తెలుసా? Many times we preach to God. అంటే అనేకసార్లు ఈ యవనస్తుడు దేవునికి బోధ చేస్తుంటాం మనం. So he started preaching to God. కాబట్టి ఆ యవనస్తుడు దేవునికి బోధ చేయడం ఆరంభించాడు. She is a very nice girl, spiritual girl. No other girl in the whole world is like her. ఆమె ఎంత చక్కని ఆత్మీయురాలంటే, ఎంత చక్కని అమ్మాయి అంటే, లోకంలో అందరు ఆడపిల్ల కంటే ఆమెనే ఆత్మీయురాలు. The Lord asked him, who is the master of your life, yourself or myself? ప్రభు అన్నాడు, నీ జీవితానికి యజమానుడు ఎవరు, నేనా నీవా? Lord, what are you talking? ప్రభు, ఏమంటున్నారు ప్రభు? It is my life. ప్రభు, అది నా జీవితం కదా. I know who is suitable for me. ప్రభు, I know who is suitable for me. నా జీవితానికి సరిపోయిన వారు ఎవరో నాకు తెలుసు. And I have got the right to choose. తర్వాత నేను ఏమి ఏర్పాటు చేసుకోవాలో నాకు తెలుసు. The Lord said, ప్రభు అన్నాడు, no, you leave the choosing to me. I know what is best for you. ఏర్పాటు చేసే విషయమో నాకు విడిచిపెట్టు, నీకు ఏది శ్రేష్టమో అది నాకు తెలుసు అన్నాడు. Lord, you know something that she said, if she doesn't marry me, she would commit suicide. ప్రభు, నీకు తెలియదు, ఆ అమ్మాయి అప్పుడే చెప్పేసింది, నేను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని. Lord did not say anything. ప్రభు ఏమనలేదు. I think we are on familiar ground now. Many of us know, yes, what it is. Yeah. Anyhow, so then again he was pleading with God. మరలా ప్రభుతో విజ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుతున్నాడు. Lord, do you know that I have promised her? ప్రభు, నీకు తెలుసా, ఆ అమ్మాయి చేతిలో చేయి వేసి నేను వాగ్దానం చేశాను. If at all I marry only you. పెళ్లి అనేది ఒకవేళ జీవితంలో చేసుకుంటే నిన్నే చేసుకుంటా. I cannot break the promise. నేను ఆ యొక్క వాగ్దానం మీరలేను. This is not a story. ఇది కథ కాదు, నిజంగా జరిగిన విషయం. This really happened. ఇది నిజంగా జరిగింది. And that man is still living. ఆ మనుషుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. Used by God throughout the world. దేవుని చేత సర్వ లోకంలో వాడబడుతున్నాడు. And then the Lord said, తర్వాత ప్రభు అన్నాడు, break the promise. ఆ వాగ్దానం మీరేసేయ్. Break the promise. వాగ్దానము విరగొట్టాలనా? Without asking me, you made the promise. Now you break the promise. ప్రభు అన్నాడు, నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా ఆ అమ్మాయితో నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి ఆ వాగ్దానాన్ని విరగొట్టేసేయ్. Then he rolled on the ground and wept and rolled, and then finally he said, yes Lord, I will leave her. ఇంకా ప్రభుతో పోరాడి తర్వాత ఆ యొక్క మైదానంలో దొర్లాడి ఏడ్చి విలపించి ప్రలాపించి, నేను చెయ్యలేను విడిచిపెట్టలేను అని తర్వాత చివరికి సరే ప్రభు విడిచిపెడతానని చెప్పాడు. Today the Lord had used him throughout the whole world. ఆ విధంగా ప్రభువుకు సమర్పించుకునేందుకు ఈ దినమున ప్రభు ఆయన బలంగా సర్వలోకంలో వాడుకుంటున్నారు. The Lord gave him a wife. ప్రభు ఆయనకు చక్కని భార్యనిచ్చాడు. And he said in his old age, ఆయన తన వృద్ధాప్యంలో ఏమన్నారంటే, my wife is the greatest Christian I have known throughout my life. నా యొక్క జీవితంలో నేను ఎరిగిన స్త్రీలలో నా భార్య ఎంతో అద్భుతమైన క్రైస్తవ ఆత్మీయురాలని చెప్పాడు. What is the idol in your heart tonight? కాబట్టి ఈ రాత్రి నీ హృదయంలో ఏ విగ్రహాన్ని నిలుపుకున్నావు నువ్వు? Is it money? డబ్బా?
Is it name and fame? లేకపోతే పేరు ప్రఖ్యాత, Is it pleasure? లేకపోతే సుఖభోగాల, Is it a person? లేకపోతే ఒక వ్యక్తియా? Oh, you come to him and say, Lord, I'm giving up. I want you to be the ruler in my life. కాబట్టి ప్రభు యొద్ద మోకరించి చెప్పు, ప్రభువా ఇవన్నీ తీసేస్తున్నాను, నువ్వు రా ప్రభువా, నా జీవితంలో పరిపాలించు.